ఈరోజు చాలా మజా అనిపించింది. చాలా రోజుల తర్వాత. షాపింగ్ అయితే నువ్వు చేసావు కదా, నేను కాదు. నిన్నెవరు ఆపారు? డబ్బులేమన్నా ఇబ్బంది అయితే చెప్పొచ్చు కదా. అరే లేదు తల్లి, ఈ మాల్ ఖర్చులు నాకు తెలీదు. నాకు ఇష్టం ఉండదు. అరే ముందు నాకు చెప్పాలి కదా. పద నేను చెప్తాను. బయట వెళ్ళి కొబ్బరి నీళ్లు తాగుదామా? ఏంటి కొబ్బరి నీళ్ళా? అయితే పద. పూజ మరియు పూనం ఇద్దరు క్లాస్మేట్స్. వాళ్ళ చిన్ననాటి నుంచి కలిసి ఉండేవారు. పూజాది పట్టణపు వ్యవహారంతో కూడింది ఉండేది. పట్టణపు రద్దీ వాతావరణం ఆనందించే అమ్మాయి. మరియు పూనం ఈ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండడానికి ఇష్టపడేది. ఇప్పుడు మజా వచ్చింది. ఏం మజాగా ఉంది చెప్పు. ఇది ఖాళీగా తీయగా ఉంది అంతే. మరి ఆ విషపూరితమైన డ్రింక్స్ తాగడం వల్ల ఏమొస్తుంది? అందులో చల్లదనం ఉంటుంది, సోడా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడతారు. ఒక్కసారి మనసు చాలా ఉల్లాసంగా అవుతుంది. అలానా మేడం గారు? నాకు కూడా అంతే. ఈ నీళ్లు తాగితేనే చల్లగా ఉంటుంది. సరే నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. అలా స్నేహితురాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వారి ఇంటి వైపుకు వెళ్తారు. మరుసటి రోజు, అరే పూనం, నేను ఈ రోజు నా టిఫిన్ డబ్బాలో శాండ్విచ్ తెచ్చాను. లేదు నువ్వు తిను. నేను మామిడికాయ తెచ్చాను. లేదు లేదు నేను తినలేను. ఏం మామిడి పండ్లలో ఏం తప్పుంది? ఎందుకు తినవు మామిడి పండ్లు? ఆ మాట అయితే నాన్న చెప్తుంటారు, కానీ ఆ పండు పండడానికి ఏమేమి ఇంజెక్షన్లు వేశారో, ఏ మందులు వేశారో నీకు తెలుసా? ఇంకా మురికి కుండల నీళ్లు వాటిపైన చల్లుతారు తెలుసా? మురికి నీళ్ళా? లేకుంటే మరేంటి, వాటంతటా అవే మరీ సహజంగా పండినవా? ఇక్కడ పట్టణాల్లో త్రాగడానికే మంచినీరు దొరుకుతున్నాయి. ఆ మాటైతే కరెక్ట్గా చెప్పావు, కానీ ఈ మామిడి పండ్లు పట్టణానికి సంబంధించినవి కావు. నేరుగా గ్రామం నుంచి వచ్చినవి. మా ఇంటి పక్కన ఉండే అంకుల్ వారి గ్రామం నుంచి తెచ్చినవి. నిజంగా మామిడి పండు రుచిగా ఉంటుంది. అప్పుడు పూజ, అరే నిజంగా ఈ మామిడి పండు ఎంత తీయగా ఉంది. చాలా కాలం తర్వాత అసలైన మామిడి పండు తిన్నాను. గ్రామానికి చెందిన మామిడి పండు తినాలంటే గ్రామానికి చెందిన అతన్ని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు రోజు తినొచ్చు. ఇది నిజమే, కానీ గ్రామంలో సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్ ఉంటాయా? అలా పూజ మాటలు విన్న పూనం కూడా తనతో పాటు నవ్వుతుంటుంది. ఆమెకు తెలుసు పూజకి గ్రామాలు ఏమాత్రం నచ్చవని. కానీ తలరాతనెవరూ మార్చలేరు కదా. కానీ పూజ యొక్క తండ్రి మాత్రం గ్రామంలో ఒక పెద్ద రైతు. అప్పుడు అతను గ్రామాన్ని వదిలి పట్టణానికి వచ్చేశాడు. పూజ యొక్క పెళ్లి తన యొక్క చుట్టాలైన అరుణ్ కొడుకు ఆరుష్తో జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఒకరోజు, బహుశా నీకు గ్రామాలు నచ్చవనుకుంటా. అలా ఏం లేదు, నేను చిన్నప్పటి నుంచి పట్టణంలో పెరిగాను కాబట్టి అక్కడ బావుంటుంది. అలా ఏం లేదు, నేను చిన్నప్పటి నుంచి పట్టణాల్లోనే చదువుకుని పెరిగాను కదా, అందుకని అక్కడ కొంచెం బాగా ఇష్టపడతాను. ఒకరోజు, అరే పూజారాణి, ఇప్పుడు గ్రామం మహారాణవయ్యావు? అలా ఏం లేదు, నాన్న మాట మీద చేసుకోవాల్సి వచ్చింది. మరి వద్దని చెప్పకపోయావా? వద్దని అనేదాన్ని, కానీ నాకు ఆరుష్ అంటే ఇష్టం. అతని కోసం పెళ్లి చేసుకోవాలంటే గ్రామానికి రావాలి కదా. అది కరెక్టే. ఇప్పుడు మంచి రుచికరమైన వంటలు తినొచ్చు. ఇప్పుడు నీకు మంచినీరు, ఇంకా ఇంజెక్షన్ లేని మందులు లేని పండ్లు దొరుకుతున్నాయి. ఏమంటావ్? నీకు నచ్చాయా? ఈ మాటైతే ఒప్పుకోవాలి, ఎందుకంటే నేను ఏ పదార్థమైనా ఏ వంటైనా చేస్తాను కదా. ఆరుష్ వాళ్ళ కుటుంబం అయితే నేను చేసే వంటల్ని చాలా మెచ్చుకుంటారు. అసలు నీకు విషయం తెలుసా? చెప్పు. మా ఇల్లు అయితే మంచిగా మామిడి తోట మధ్యలో ఉంది. అసలు ఎంత బావుందో. అవునా? నిజమా? నిజమే. పెద్ద తోట మధ్యలో 7-8 ఇల్లుంటాయి. ఇంక మా ఇంటి చుట్టూ చాలా మామిడి చెట్లుంటాయి. అరే ఇప్పుడు నాకు చాలా అసూయగా ఉంది. నేనే ఆరుష్ని పెళ్లి చేసుకుంటే బావుండేది. ఇప్పుడు ఆరుష్ పెళ్లి అయిపోయింది మేడం, కొద్ది కాలం ఉండి వెళ్దూరండి. తినడానికి ఇబ్బంది లేదు, తాగడానికి ఇబ్బంది లేదు. మామగారు చెప్పారు మామిడి పండ్లు కాస్తాయని. అలా అయితే నేను బయలుదేరుతా. పూనం పూజ పరంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంతలో తన అత్త పిలుస్తుంది. పూజ, లోపలేం చేస్తావు? బయటికి రా. వస్తున్నా అండి. పూజ, నీకు మిర్చి పచ్చడి పెట్టడం తెలుసా అమ్మా? నాకు రాదత్తయ్యా. ఏం పర్వాలేదు, ముందు నేను పెడతాను, తర్వాత నువ్వు నేర్చుకో. అలా పూజ ఆమె అత్తగారితో మాట్లాడుతుంటుంది. ఇంతలో మామగారు వస్తారు. అరే అత్త కోళ్ల మధ్య ఏం జరుగుతుంది? అరే ఏమీ లేదు, మిర్చి ఊరగాయ ఎలా పెట్టాలో చెప్తున్నా. ఏమి పెట్టే ఊరగాయలకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అది నాకు తెలుసు మామయ్యగారు. నాకు ఒక విషయం చెప్పండి. ఇంత ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లు వెళ్తాయి కదా, వాటిని ఏం చేస్తారు? మామిడి పండ్లయితే మీ అత్తగారు భర్తే తినేస్తారు. చాలా తక్కువ మిగులుస్తారు నాకు, లేదంటే పనివాళ్ళు తీసుకెళ్తారు. నిజమా మామయ్య? అయితే మీరు ఎక్కువ తిరిగే పనుండదు. కానీ మధ్యవర్తులు చాలా తక్కువ డబ్బు ఇస్తారమ్మా, ఎందుకంటే వారి ఇష్టం కదా. అంటే? ఎందుకంటే ఇక్కడ వారికి సొంత తోటలుంటాయి కదా, అందుకే అందులోనూ ఎక్కువ మామిడి తోటలుంటాయి కదా. ఎవరివి ఎక్కువ అమ్ముడుపోతే వారికి మంచిది, అందుకే తక్కువ ధరకే అమ్ముతారు. అసలు ధర ఎంత ఉంటుందో? 100కి దగ్గర దగ్గర 1500 రూపాయలు ఇస్తారు. అంతేనా? అంటే 1 కేజీకి 15 రూపాయలు. పట్టణంలో గడ్డు కాయలుంటాయి.
అవి 1 కేజీ 80 నుంచి 100 రూపాయలుంటాయి. ఆ మాట నాకు తెలుసు, కానీ ఏం చేయగలం? పూజ నిజం తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. కొద్ది రోజులైన తర్వాత పూనం పూజని కలవడానికి వస్తుంది. పూజ, నేను గ్రామానికొచ్చి చాలా ఆనందంగా ఉన్నా. ఎందుకంటే పట్టణంలో అక్కడ 9 నుంచి 5 గంటల వరకు ఉద్యోగమే సరిపోతుంది. ఇంకా 3 గంటలు మెట్రో వేధింపులు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది కాస్త. ఒక్క నిమిషం, నువ్వు జాబ్ చేస్తున్నావా? అవును, ఒక మార్కెటింగ్ కంపెనీలో. జీతం కూడా తక్కువ. నేనైతే ఏం ఉద్యోగం చేయడం లేదు. ఇక్కడ మాకు చాలా మంది నౌకర్లుంటారు మాకు పని చేయడానికి. పూనం ఇంకా పూజ ఆ రోజంతా మాట్లాడుకుంటుంటారు. పూజ పూనంని ఊరంతా తిప్పుకొనొస్తుంది. పూజ 100 మామిడికాయలు 1400కే పోయాయి ఈసారి. చాలు, ఇది చాలా తక్కువ అంకుల్. మీరు సిటీలో ఎందుకు అమ్మకూడదు? మనకి పట్టణాల్లో తెలిసిన వాళ్ళు లేరు కదా. ట్రక్కు, ఖర్చులు మరియు ఉండటానికి ఇల్లు, అమ్మే చోటు ఎక్కడా? ఇంతలో పూనం ఆలోచనలో పడుతుంది ఈ సమస్య పరిష్కారం కోసం. పూజ, నాకు ఒక ఆలోచన వచ్చింది. అలా అంటూ పూనం పూజ వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పిలిచింది. మనం మామిడి పండ్ల బిజినెస్ ఇక్కడి నుంచి ఎందుకు మొదలు పెట్టకూడదు? మీ మామిడి పండ్లు క్వాలిటీ చాలా బాగుంది అంకుల్. నేను ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ పంటల గురించి మార్కెటింగ్ చేస్తున్నాను. ఈ బ్రాండ్ కి సంబంధించి పచ్చళ్ళు, మామిడి పండ్ల రసం ఒకసారి నమ్మకంతో పెట్టుబడి పెడితే చాలు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. అలా అయితే గ్రామస్తుల సమస్య కూడా తీరిపోయినట్లే మీరు చేస్తారు కదా. ఆ పట్టణపు ప్రజలకి ఎంత బాగా నచ్చుతాయో. అందరికీ పూనం యొక్క మాటలు బాగా నచ్చుతాయి. ఇంక మరుసటి రోజు నుంచే పూనం ఇంకా పూజ ఇద్దరు లైసెన్స్ మరియు డాక్యుమెంట్ల పని మీద తిరుగుతారు. నీకు చాలా ధన్యవాదాలు పూనం. ఎందుకంటే మొత్తం గ్రామస్తుల సమస్యను తీర్చావు. చాలా మందికి ఉపాధి దొరికింది, మనకు డబ్బు కూడాను. అవును అంకుల్, నేను చెప్పాను పూనంకి. అలా అయితే నువ్వు గ్రామంలోనే ఉండిపోవచ్చు కదా పూనం. మనసులో నాకు కూడా అలాగే ఉంది అంకుల్. కానీ నాకు ఉద్యోగం ఉంది, నా ఫ్యామిలీ కూడా అక్కడే కదా. పూజ చెప్పింది నీకు గ్రామం అంటే ఇష్టమని. మా అన్నయ్య కొడుకు ఉన్నాడు, చాలా మంచి అబ్బాయి. అతని కోసం పిల్లని వెతుకుతున్నాము. ఇంకా వాళ్ళకి కూడా బాగా పొలాలున్నాయి. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆర్తి మాటలు విని పూనం సిగ్గుపడుతుంది. ఇంకా స్నేహితులిద్దరూ కూడా చాలా సంతోషపడతారు. ఇదిగో భయ్యా, పాన్ తినండి. ఇవ్వు ఇవ్వు. నీ పాన్ రుచి ఉంది చూసావు బాయ్. ఒట్టే చెప్తున్నా, ఈ రుచి ఇంకే పాన్లో ఉండదు. అక్కడ మరోవైపు సుమిత్ర పొద్దుటి నుంచి రగిలిపోతూ ఉంది. కోడలి ఇంట్లో ఉంటే నాకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది, ఆమె రోజు పెరట్లోని చెట్లకు నీళ్లు పోస్తుంది అనుకున్నా. కానీ నా మొక్కలన్నీ ఎంత పలుచుగా ముడుచుకుపోయాయో. కోడలికి అసలు వీటి పట్ల చింతే లేదు. ఇక ఇప్పుడు మొక్కలతో పాటు దాని మొహాన్ని కూడా నేనే నీళ్లు కొట్టి లేపాల్సి ఉంటుంది కాబోలు. అక్కడ కొందరు నిల్చొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే, నువ్వు ఆ కమల కూతురు గురించి విన్నావా? ఎవడి వలలోనో చిక్కుకుందట. నేను మొన్న రాత్రి పక్క గల్లీలో ఆమెని ఎవరో బైక్ మీద దింపుతుంటే చూశాని. పోనీలే, మనకెందుకు, తను ఎట్లా చావని. సరే, నేను వెళ్తున్నా. బిట్టు వాళ్ళ నాన్న కోసం వంట అయితే చెయ్యాలి కదా, మరి తప్పదుగా. ఇది తుఫాన్ మొహల్ కాలనీ. పేర్లోనే తుఫాన్ ఉంటే ఇంకా అక్కడ ప్రశాంతత ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కో భాగవతం నడుస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు అదే కాలనీలో ఉండే అనిత తన బాల్కనీలోకి వచ్చి జర్రును కాల్జారి పడుతుంది. అరే ఓ యమ్మో, చంద్ర దేవుడు, అరే ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడికి? ఇప్పుడే కదా తుడిచి వెళ్ళాను. అప్పుడే తన దృష్టి పక్కింటి ట్యాంక్ పై పడుతుంది. దానిలో నుంచి నీళ్లు పోతూ ఉంటాయి. ఆ నీళ్లు కొన్ని వాళ్ళ బాల్కనీలోకి వచ్చి పడ్డాయి. ఆహా, అదా విషయం. ఇదంతా బబిత పని. ఎప్పుడైతే నా పక్కింట్లోకి వచ్చి చేరిందో అప్పటి నుంచి నాకు అసలు బతకడమే కష్టంగా మారిపోయింది. ఎంత చెప్పు ఏం అర్థం కాదు. ఈ రోజు చచ్చింది ఇది. దీన్ని వదలని అసలు వదిలే ప్రసక్తే లేదు. అనిత తన పక్కింటికి వెళ్తుంది. బబిత, ఓ బబిత, తెరువు, తలుపు తెరువు. బబిత. బబిత తలుపు తెరుస్తుంది. ఏమైంది? ఎందుకు అలాగా అరుస్తున్నావు? ఏదో వేడి నిప్పులు మింగినట్టు ఇంత గట్టిగా అరుస్తున్నావేంటి? నోరు మూసుకొని చూపించి ఎక్కడది? ఏంటి? ఎవరు? ఏం మాట్లాడుతున్నావు? నిజమే అంటున్నా నేను. పొద్దున్నే మోటార్ ఆన్ చేసి సాయంత్రం దాకా అలాగే ఉంచుతావు. నీ ట్యాంక్ నీళ్లు కారి కారి నా బాల్కనీలోకి వచ్చి పడ్డాయి. వాటిపై కాలేసి నేను కాల్ జారి పడ్డాను. అసలే అతి కష్టం మీద నా నడువు నొప్పి తగ్గింది. మళ్ళీ ఇప్పుడు నీ మూలంగా జారిపడి నా నడువు నొప్పి మొదలైంది. ఈ తుఫాన్ మహల్లో నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి అసలు నన్ను సరిగా బతకనివ్వడం లేదు నువ్వు. నా ట్యాంక్ నీళ్లు వాటి ఇష్టం వచ్చినట్టు పోతాయి. నీకేంటి నష్టం? అరే, మోటార్ నీళ్లు నీవి నరకానికి పోని, నాకేం సంబంధం లేదు. కానీ నా బాల్కనీలోకి ఎందుకు వస్తున్నాయి? నీ ఇంటి ఓనర్కి చెప్పి ఇల్లు నేను ఖాళీ చేపిస్తాను. వచ్చిందండి వయ్యారి నన్ను గెంటేయటానికి. నేను చూస్తాను ఎవరు నాతో ఇల్లు ఖాళీ చేయిస్తారో. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఇదంతా అప్పుడే బయట నిల్చున్న వాళ్ళ భర్తలు వింటూ ఉంటారు.
ఈ లేడీస్ కి తగదాలు తప్ప వేరే పని ఉండదా? సరిగ్గా చెప్పావు బ్రో నువ్వు. మందేం పోయింది కానీ కొట్టుకొని వాళ్ళని పద మనం వెళ్ళి రాముకోట్లో టీ తాగుదాం. ఇది తుఫాన్ మహల్ కాలనీ. మరి ఇక్కడ అలాగే ఉంటుంది. జనాలు చిన్న చిన్న వాటికే గొడవ పడుతూ ఉంటారు. ఆహా, వదిలేను గాయత్రి, నాకు బాగా తెలుసు. రోజు మా డాబాపై నీ బట్టలు పడుతూ ఉంటాయి. వాటిని తీసుకునే వంకతో నా ఇంటికి వస్తావు కదా, అప్పుడే నా ఇంటిపై ఒక్కనేసే అవకాశం నీకు ఉంటుంది కదా బాగా. నువ్వెలా చెప్తున్నావు అంటే నువ్వేదో దేశ ప్రధానమైనట్టు, నాకేదో నీ విషయాలన్నీ తెలుసుకోవడానికి కుతూహలం ఉన్నట్టు. అరే, గాలి ఇస్తుంది, గాలిని ఎవరు ఆపగలరు చెప్పు? ఎప్పుడన్నా బట్టలు వచ్చి డాబాపై పడితే ఏం ప్రమాదం వచ్చిందట నీకు? ఏమైందట నీకు? ఆహా, మరీ చోద్యం కాకుంటే. కానీ నువ్వు ఎప్పుడన్నా కాదు, రోజు ఇదే డ్రామా కదా నీది. నువ్వు సరిగా చెప్పావు గీత. అంతకు ముందు మా డాబాపై పడేవి, ఇప్పుడు మీ డాబాపై. నిజంగా ఇవి చాలా తెలివైనది తెలుసా? ఆహా, వచ్చావా పెద్ద? నువ్వేదో పతిత అయినట్టు నా ఇంటికి వచ్చి నువ్వు చేసినవి చెప్పనా? ఏమీ ఎరుగునట్టు చెప్పమాక నాకు. అది నాకు అర్జెంట్ పానుంది, నేను తర్వాత వస్తాను. అగ్నికి ఆజ్యం పోయడానికి వచ్చిన రమ తన పేరు రావడంతోనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అక్కడే ఒక ఇంట్లో భార్యాభర్తల గొడవ నడుస్తుంది. అరే, ఒక గోల్డ్ చైనే కదా నేను అడిగాను. నేనేదో తాజ్ మహల్ అడిగినట్టు ఆ పక్కింటి నీలిమ భర్త ప్రతి నెల ఏదో ఒక బంగారం తెచ్చి అమ్మకిస్తూ ఉంటాడు. ఇక మీరు ఉన్నారు. అరే, ఆమె భర్త బిజినెస్ మ్యాన్, పెద్ద బట్టల వ్యాపారి. ఆయన బంగారం ఏంటి, అవసరమైతే వజ్రాలు తెస్తాడు. ఇక నేను మామూలు ఉద్యోగస్తుడిని. నేను మా అమ్మ నాన్నలకు అప్పుడే చెప్పాను నాకు సరైన మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేయమని. కానీ నన్ను మీగా అంట కట్టారు. నా కర్మ. ఆ తుఫాన్ మహల్లో అలాగే ఉంటుంది. అలా ఒకరోజు, ఏంటి రేష్మా, నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నా ముఖంలో ఏమన్నా బొమ్మలు ఆడుతున్నాయా? బొమ్మలేమి కాదు, కానీ నీ ముఖం చూస్తేనే నవ్వు వస్తుంది. పైగా నీలాంటి దాని ముఖం చూసే కంటే చెత్త కుప్ప చూస్తే బెటర్ గా అనిపిస్తుంది నాకు. కానీ నా దగ్గర అంత టైం లేదు నీ ముఖం చూసి. నువ్వేదో కరిష్మా కపూర్ అనుకుంటున్నావా? వంకర మొహం దానా? నోరు మూసుకొని జాగ్రత్తగా ఉండు, లేదంటే నోరు కుట్టేస్తే అర్థమైందా? దెయ్యానికి పనేముంటుందిగా? నన్ను దెయ్యం అంటావా? ఇప్పుడే చెప్తా నీ పని. కోమలి రేష్మ జుట్టు పట్టుకొని లాగుతుంటుంది. ఇక రేష్మ కూడా ఆమె జుట్టు గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకుంటూ బయట రోడ్డు వరకు వచ్చేస్తారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతుంది. బండ్లు వెళ్లడానికి చాలా కష్టంగా మారుతుంది. అరే, ఎవరన్నా ఈ ఇద్దరు ఆడవాళ్ళని ఆపండి. పూర్తి రోడ్ అంతా జామ్ అయిపోయింది. తగాదాలు వీధిలో పెట్టుకోవాలి, ఇలా రోడ్ల మీద కాదు. అరే, లేదు లేదు భయ్యా, ఈ మొహల్లో ఆడవాళ్ళు ఉన్నారే, ఎప్పుడు తగాదాలి వీళ్ళకి. వీళ్ళ మధ్య దూరడం అంటే మనం తిరుగుతున్న చక్రంలో ఏలు పెట్టినట్టే. అలా ఒకరోజు, నొప్పి, పొట్టలో చాలా నొప్పిగా ఉంది. నువ్వు బాధపడుకు, నేను త్వరగా వెళ్ళి రిక్షా తెస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. అభినవ్ రిక్షా కోసం అంతా వెతుకుతాడు. కానీ ఆ రోజు రిక్షా వాళ్ళు టౌన్ లో స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. అందుకే ఏ రిక్షా వాళ్ళు రావడానికి ఒప్పుకోలేదు. అప్పుడు అక్కడికి రేష్మ భర్త తరుణ్ వస్తాడు. ఏమైంది భయ్యా, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? కోమలి కడుపులో చాలా నొప్పిగా ఉంది, రిక్షా వాళ్ళు ఎవరు రావడం లేదు. నువ్వు కంగారు పడుకు, వదిన్ని తీసుకురా, నేను కారు తీసుకొస్తాను. అభినవ్ కోమలిని తీసుకుని రావడానికి వెళ్తాడు. అక్కడ రేష్మకి ఈ విషయం తెలిసి తను పరిగెత్తుకుంటూ కోమల్ దగ్గరకు వెళ్తుంది. అరే, మీ స్థితి చాలా పాడైంది, కానీ మీరు కంగారు పడద్దు, ఆయన బండి తీసుకొస్తున్నారు, మీరు త్వరగా పదండి త్వరగా. వాళ్ళంతా రేష్మను హాస్పిటల్ కు తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి ఆపై మందులు ఇచ్చేసి ఇంటికి పంపిస్తాడు. మీకు చాలా చాలా థ్యాంక్స్. మన మధ్య ఎన్నో తగాదులయ్యాయి, అయినా కూడా మీరు మాకు సాయం చేశారు. అరే అన్నయ్య, 4 గిన్నెలుంటే మోగుతూ ఉంటాయి, అంతేకాని దాని అర్థం ఆపదలో ఆదుకోమని కాదు కదా. అలాగే కష్టకాలంలో అందరికంటే ముందుండేది ఇంటి పక్క వాళ్ళే ఆదుకునేది. నిజంగా సరిగ్గా చెప్పావు రేష్మా, నువ్వు రైట్ రా, హగ్ ఇవ్వు నాకు. ఆ ఇద్దరు అన్ని మర్చిపోయి హగ్ చేసుకుంటారు. ఇదే ప్రతి మొహల్లో ఉండేవారి ప్రేమ. తగాదాలు ఎన్ని పెట్టుకున్నా కూడా ఆపద అప్పుడు వచ్చి ఆదుకునే వాళ్ళే నిజమైన పొరుగువారు. ఇది మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరి గాథ. Thanks for watching.